బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, నవంబర్ 5న ఈ రోజున అంటే మనము వరల్డ్ సునామీ డేగా మనము జరుపుకుంటున్నాము. మనందరికీ కూడా తెలుసు సునామీ ఎంత విలయాన్ని సృష్టించిందో. గత 100 సంవత్సరాల్లో సుమారు 2,60,000 మంది ఈ సునామీకి బలైపోయారు. ఇదేంటంటే సునామీ 2004లో వచ్చింది, మరి ఇదేంటి మొత్తం ఈ విధంగా చెప్తున్నారు అని మీకు సందేహం రావచ్చు. సోదర మహాశయులారా, సునామీ అనేది సముద్రంలో కింద ఉన్నటువంటి పొరల్లో జరుగుతున్నటువంటి రాపిడి కారణంగా, భూకంపాల కారణంగా వచ్చేది, మొదటి నుండి కూడా వస్తుంది. మనకు ఈ మధ్యన బాగా తెలిసినటువంటిది కాబట్టి ఆ రోజున వచ్చినటువంటి సునామీ గురించి మనకు ఎక్కువగా ఐడియా ఉంది. సోదర మహాశయులారా, యుఎన్ జనరల్ అసెంబ్లీ సునామీ అవగాహన కోసము ఈ రోజున సహజ సిద్ధమైనటువంటి వార్నింగ్ ఇవ్వడం కోసము ఈ అవగాహన కార్యక్రమాన్ని, ఈ అవగాహన డేను ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఇక్కడ కొన్ని విషయాలు మనకు చెప్పింది. ఎప్పుడైతే ఆ సునామీ అలలు ఎక్కువగా ఉంటాయో దూరంగా వెళ్ళిపోవాలి అని, అదేవిధంగా భూకంప రక్షణ కోసం ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని సహజ సిద్ధమైన జాగ్రత్తలు చెప్పింది. దాన్ని పక్కన పెడితే 2004 డిసెంబర్ 26న వచ్చినటువంటి సునామీని గురించి మనం చూసుకున్నట్లయితే ఇండోనేషియాలో సముద్ర దీవుల్లో ఏర్పడినటువంటి భూకంపం, సముద్ర గర్భంలో భూకంపం కారణంగా వచ్చింది. దాని అలలు సుమారు 100 అడుగులకు పైగా ఉన్నటువంటి అలలతోటి మొత్తం 14 దేశాలు తీర ప్రాంతాల్లో ఇది విలయాన్ని సృష్టించి 2,30,000 మంది చనిపోవడానికి కారణమైంది. ఎందుకు ఈ ఉపద్రవాలు జరుగుతున్నాయి? దాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. సోదర మహాశయులారా, మనిషి ఈ ప్రపంచం యొక్క, ఈ సృష్టి యొక్క సమతుల్యతను ఎప్పుడైతే చేస్తాడో, డిస్టర్బ్ ఎప్పుడైతే చేస్తాడో అప్పుడే ఈ విలయాలు ఏర్పడుతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా ఉంటే అన్నీ కూడా జాగ్రత్తగానే ఉంటాయి. దైవ గ్రంథం ఖురాన్లో చెప్తాడు, ఓ అఖీముల్ వజ్న బిల్కిస్తే వలా తుక్సిరుల్ మీజాన్, నేను ఈ భూమిని, ఆకాశాలని, సమస్తాన్ని కూడా ఒక బ్యాలెన్స్గా సృష్టించిన, దాన్ని పాడు చేయకండి అని చెప్పేసి దైవం చెప్తాడు. ఆ బ్యాలెన్స్ మనం పాడు చేసామంటే తప్పనిసరిగా మనం దాని యొక్క ప్రతిఫలాన్ని, పర్యావసనాన్ని ఎదుర్కోవాల్సిందే. ఇంకా చెప్తాడు ఖురాన్లో, మా అసాబక మిన్ హసినతిన్ ఫమినల్లా వమా అసాబక సయ్యతిన్ ఫమినన్ నఫ్సిక, నీకు ఏ మంచి కలిగినా దైవం తరపు నుండి వస్తుంది, ఏ చెడు కలిగితే అది నువ్వు చేసుకున్న దాని ఫలితమే అంటాడు. సోదర మహాశయులారా, కాబట్టి ప్రకృతి అనేది దైవం మానవాళి సేవ కోసము వినియోగించినటువంటిది. కాబట్టి మనము దాన్ని ఎంతగా కాపాడుకుంటే అది అంతగా మనకు సేవ చేస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఈ ప్రకృతిలో అందరికీ కూడా సమానమైన హక్కు ఉంది. ఒక మనుషులకే కాదు, అనేక జీవరాశులు ఉన్నాయి, అందరికీ కూడా సమానమైనటువంటి హక్కు ఉంది. ఇది మన ఒక్కరి సొత్తు కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి ఎప్పుడు కూడా. సోదర మహాశయులారా, 2004 సంవత్సరంలో సునామీ వచ్చింది చూసారా? తీరంలో బీచ్లో అందరూ కూడా అంతమంది ఎందుకు చనిపోవడానికి కారణం ఏంటంటే, అంత ముందు రోజు డిసెంబర్ 25th డే, క్రిస్మస్ డే సాయంత్రం వాళ్ళు పార్టీలు చేసుకుని మద్యం మత్తులో వాళ్ళు బీచ్లలో పడుకుని వచ్చినటువంటి ప్రమాదాన్ని పసిగట్టలేక చాలామంది ఆ నిద్రలోనే చనిపోవడం జరిగింది. ఇక్కడ మనకు ఒక లెసన్ ఏంటంటే, మాదక ద్రవ్యాలకు, మద్యానికి దూరంగా ఉండాలి అన్న లెసన్ కూడా మనం ఇందులో గ్రహించవచ్చు. ఏదైనా మనం చేసుకునే యొక్క చెడు ఫలితమే అవన్నీ కూడా మనపై వస్తుంటాయి సోదర మహాశయులారా. ఆ తర్వాత దైవం కూడా పరీక్ష పెడుతూనే ఉంటాడు. మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మనకు ఉపద్రవాలు వచ్చాయంటే అది పరీక్షగా మనం భావించాలి. రండి, ఇస్లాంని తెలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.